చెప్పు చెప్పు మాకు కూడా చెప్పు. ఏమీ లేదు మేడం, మేమిప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే తనకి స్టేజ్ అంటే చాలా భయం అంట. ఇక్కడున్న వాళ్ళని చూసి నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఓ యు నో వాట్, ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ దిస్. నాకంతా అర్థం అవుతోంది సమీరా. ఇందులో ప్రజ్ఞత అసలు ఏమాత్రం లేదు సమీరా. ఈ మిడిల్ క్లాస్ మనుషులు ఎప్పుడు ఇలాగే. ఓ ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ తనలాంటి లోవర్ గ్రేడ్ మిడిల్ క్లాస్ మనుషులందరూ కూడా ఇలాగే భయపడుతుంటారు. అదేంటంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మాలాంటి గొప్ప వాళ్ళతో సమానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మేము ఏం చేస్తూ ఉంటామో అది చూసి వీళ్ళెప్పుడు భయపడుతుంటారు. వీళ్ళు ఏం చేసినా సరే, ఏది ఆలోచించినా సరే, అలాగే ఎంత ప్రయత్నించినా సరే మాతో సమానంగా మాత్రం ఎప్పటికీ ఉండలేరని అర్థం చేసుకోవడం లేదు. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఎవరైనా ఉండుంటారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ మ్యామ్. నాకు అనిపిస్తుంది ఒకవేళ అందరూ నన్ను చీరప్ చేయలేదంటే నేను స్టేజ్ మీద డాన్స్ చేసే అవకాశం ఉండదు. అలాగే ఎంత ఎక్కువ మంది చిరప్ చేస్తే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా మేడం. ఇలా చూడండి, ప్రజ్ఞ ఇంతవరకు ఎప్పుడు కూడా పర్ఫార్మ్ చేయలేదు అని అయితే మనం అందరం ఖచ్చితంగా చెప్పలేం కదా. ఎవరికి తెలుసు, క్రిందటి సంవత్సరం వాళ్ళ వీధిలో జరిగిన వినాయకుడి ఉత్సవంలో ఖచ్చితంగా తన అందరితో కలిసి రోడ్డు మీద డాన్స్ చేసే ఉంటుంటుంది కదా, రైట్? బై ద వే, ఇక్కడే ఉండి మనం ఎక్కువ టైం ని వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద ఫంక్షన్. అదేంటంటే నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాననుకో, బహుశా తన గురించి ఎక్కువ ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానేమో. బాయ్. ప్రజ్ఞ, నువ్వు అస్సలు బాధపడద్దు. నీకు ఆవిడ గురించి తెలిసిందే కదా. మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాట్లాడకుండా ఉంటావు నువ్వు? పద చెప్తాను. వద్దు, నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు నా ఫ్యాన్ అయ్యుండి నాకే భయపడుతున్నావా? నేనేమి మీకు భయపడ్డం లేదు. నాకు అందరి ముందు స్టేజ్ మీదకు వెళ్ళడానికి భయం వేస్తుంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను ఇక్కడికి నిన్ను భయపెట్టాను కాదు, నీ భయాన్ని పోగొట్టడానికి తీసుకొచ్చాను. నా ఫ్యాన్వే కదా నువ్వు. ఎందుకంటే నా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా భయపడకూడదని నేను కోరుకుంటాను. కమాన్ నౌ, నువ్వు నీ భయాన్ని ఫేస్ చేసి నాలాగా మారిపోవాలి. నాకు మీలా మారాలని లేదు. మీకేం చేయాలనిపిస్తా చేయండి, నన్ను వదిలేయండి. నా వైపు చూడు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? నాకంటే ఎక్కువగా. అయితే నువ్వు నాతో పాటు రా. ప్రామిస్, నేను నీకేమీ జరగనివ్వను.
లెట్స్ డూ దిస్. జరగండి. ఫోటోలు తీయడం దయచేసి ఆపండి. ఎక్స్క్యూజ్ మీ స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. వాళ్ళిద్దరిని ఫోటోలు తీయడం ఆపండి మీరందరూ. మమ్మల్ని ఫోటోలు తీసుకునివ్వండి మేడం. నీకు నేనెవరో తెలియదు అనుకుంటాను. నేను నానియా మెహ్రాని. నేను రాక్ స్టార్ అభి ప్రేమ్ మెహ్రాకి చెల్లెల్ని. ఒకవేళ నేను చెప్పేది వినలేదంటే అప్పుడు ముందు జరిగిపోయే ఈవెంట్ లో మీ అందరికీ ఎంట్రీ లేకుండా చేస్తాను. అందుకని మర్యాదగా ఫోటోలు తీయడం ఆపండి. ఎందుకింత కోపంగా ఉన్నావు? ఇప్పుడే కాసేపటి క్రితం చాలా కాన్ఫిడెంట్ గా అన్నావు కదా నువ్వు ఈ రోజు అభి ముందు ప్రజ్ఞావతిని డౌన్ చేస్తానని. ఏమైంది? నువ్వన్న మాటలు నిజం కాలేదు. ఎందుకంటే చూడు, డౌన్ అవ్వడానికి బదులుగా ప్రజ్ఞావతిని ఇంకా అప్ అయిపోయింది. అక్కడ అభితో స్టేజ్ మీద ఉంది. నువ్వనుకున్నవేవి ఇక్కడ జరగనే లేదు. బట్ యు నో అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా జరగకుండా పోతాయి. ఎందుకంటే అసలు నిజం నీకు తెలుసు, నాకు తెలుసు ఆలియా. వీళ్ళిద్దరిని ఎవరు వేరు చేయలేరని. కానీ నీకు ఈగో ఉంది చూసావా? నీ ఈగో ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎప్పటికీ చేయలేవు కూడా. ఎందుకంటే ఈ నిజం చాలా పెద్ద నిజం. దీన్ని నువ్వు జీర్ణించుకోలేవు. మరొక విషయం, నువ్వు ఎప్పుడు నన్ను కలిసినా నువ్వు నాకు ఏదో ఒక సజెషన్ ఇస్తూ ఉంటావు కదా. ఈ రోజు నేను నీకు సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫ్రీ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. అభికి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నీకు లైఫ్ లో మరొక అవకాశం వచ్చింది ఆలియా. అందుకని కిందటిసారి చేసిందే మళ్ళీ ఇప్పుడు ట్రై చేయొద్దు. నిజానికి తోడుగా ఉన్నావంటే బహుశా నీకు ఎలాంటి చెడు జరగకుండా ఉండొచ్చు.
హలో గాయ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ సచ్ ఏ వామ్ వెల్కమ్. మీ అందరూ చూపించే ప్రేమే నన్ను మీ అందరి ముందుకు మాటి మాటికి లాక్కుని వస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు నాతో పాటు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నది నాకు అందరికంటే పెద్ద ఫ్యాన్. తను నిజానికి నాకు పెద్ద ఫ్యాన్, కానీ ఈరోజు తను కూడా నాతో పాటు కలిసి స్టేజ్ మీద పాట పాడబోతుంది. నువ్విక్కడ ఉన్నావనే విషయాన్ని మర్చిపో. నీ ముందు ఆడియన్స్ ఉన్నారని కూడా మర్చిపో. మనిద్దరం ఓ గదిలో ఉన్నావనుకో, ఒంటరిగా ఆ గదిలో నువ్వు నా కోసం పాట పాడాలనుకుంటున్నావు. ఇక ఆ పాటతో నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి, ఎందుకంటే నువ్వు నాకు అందరికంటే పెద్ద ఫ్యాన్ కాబట్టి. నా కోసం ఇదైతే చేయగలవు కదా. నీ కళ్ళు మూసుకొని నా గురించి ఆలోచించు. నీ మనసులో నీకు ఏ పాట గుర్తొస్తే దాన్నే పాడి. Come on. Go for it. పాడు. ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకో.
మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైన తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ గుండెలో ఎదలనే కాల్చుమంటే ప్రేమ రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ ఆదియు అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఇప్పుడు నీకు అర్థమైందా? అయింది అత్తయ్య. ఎంత తెలివైందో నా కోడలు. బాబు నువ్వు ముందుకెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో. మళ్ళీ తప్పు చెప్తున్నావు. నో, లెఫ్ట్ కాదు, రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తీసుకోండి. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఇదిగో సర్లా, మీ ఇద్దరు లెఫ్ట్ రైట్ గొడవలో పడి ఏ దారి లేకుండా డెడ్ ఎండ్కి వచ్చేసాం మనం. ఇదైతే నాకు ముందుగానే తెలుసు. ఒకవేళ మనం లెఫ్ట్ తీసుకుని ఉంటే తప్పుడు దారిలో వెళ్లకుండా సరైన దారిలో వెళ్లేవాళ్ళం. నువ్వు అసలు మాట్లాడకు సరళా, నీకేం తెలియదు. నీకు కేవలం ఇంటి నుంచి బయటికి రావడం వరకే తెలుసు అంతే. అత్తయ్య మీరు పెద్దవారైతే ఎప్పుడు నా మీద అధికారం చెలాయిస్తూ ఉంటారా? నాకు ఈ ఊర్లో అన్ని దారులు బాగా తెలుసు. మీ ఒకరికే మొత్తం ఇండియా గురించి తెలిసినట్టు మాట్లాడదు. అలాగా? ఖచ్చితంగా తెలుసు నాకు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇండియా మొత్తం తిప్పి చూపించగలను. నన్ను దారి చెప్పని. బాబు నువ్వు నా మాట విని ఇక్కడి నుంచి నువ్వు రైట్ తీసుకో. ఇలా చూడండి, ముందు మీరిద్దరు కలిసి డిసైడ్ అవ్వండి, రైట్ కి వెళ్ళాలా లెఫ్ట్ కి వెళ్ళాలని. ఒక పని చేయండి, మీరు గొడవ పడకండి. మీరు డ్రైవర్ కి ఆ చోటు పేరు చెప్పండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో ఆ చోటు పేరు డ్రైవర్ కి చెప్పండి చాలు. చెప్పు. నేనెలా చెప్తాను? అత్తయ్య అది మీరే కదా ఎప్పుడు అడ్రస్ ని మొబైల్లో పెట్టుకుని నోట్ చేసుకుంటూ ఉంటారు. అందుకని మీరే చెప్పండి. అంటే వదిన గారు ఇంట్లో అడ్రస్ తెలుసని చెప్పింది. ఆ రోజు నేను గేమ్ ఆడుకుంటూ ఉన్నాను. తర్వాత నోట్ చేసుకుందాం అనుకున్నాను గానీ దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. నీకన్నీ గుర్తుంటాయి కదా, నువ్వైనా చెప్పొచ్చు కదా ఇప్పుడు. లేదత్తయ్య, నాకు అస్సలు గుర్తులేదు. మీరు మొబైల్లో నోట్ చేసి పెట్టుకుంటారు అనుకున్నాను, అందుకని నేను దాని గురించి అంతగా ఆలోచించలేదు. ఇప్పుడేమో అసలు గుర్తు రావడం లేదు. సర్లా, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఏదో ఒకటి గుర్తు చేసుకో. ఆ దారి ఎలా ఉంటుందంటే అక్కడ రోడ్డు సన్నగా ఉండి అటు ఇటు ఇల్లులు కూడా ఉంటాయి. ఇప్పుడు సరళ చాలా కరెక్ట్ గా చెప్పింది. సర్లా, అలాంటి సందులు ఈ ఊర్లో చాలా ఉంటాయి. కనీసం మీ ఇద్దరికి ఆ రోడ్డు పేరైనా గుర్తుందా? రోడ్డు పేరు నాకు బాగా గుర్తుంది. ఏం పేరు సరళ? అది కార్పొరేటివ్ సొసైటీ. అవునత్తయ్య, అదే అదే అదే. వదిలి గారు, ఈ ఊళ్ళో ఉన్న చాలా బిల్డింగులన్నీ కార్పొరేటివ్ సొసైటీ వాళ్ళు కట్టినవే ఉంటాయి. ఏదైనా కాస్త ప్రత్యేకమైన పేరు, ఏదైనా ఆడవాళ్ళు తెలిస్తే చెప్పండి. అక్కడ ఒక మిఠాయి దుకాణం ఉంది, అది నాకు తెలుసు. వినాయక స్వీట్ షాప్ కదా? అవునా సరళ? అవునత్తయ్య, సరిగ్గా చెప్పారు. చూడండి, వినాయక స్వీట్ షాప్ అన్ని చాలా ఉండుంటాయి కదా, ఇంకేమైనా చెప్పండి. అత్తయ్య మీరు వీళ్ళకి అసలు నిజం చెప్పేయండి. చెప్పేనా? ఏం మర్చిపోయారు? అంతా